దిగమ్మా. ఎవరిది? రా. ఏంటి, ఎవరో గుర్తుపట్టావా? జడ్జి గారి కూతురు, అదే మన ఇంటికి రాబోయే కోడలు. నా కొడుకు తనని ఎప్పుడైనా పెళ్లి చేసుకొని, కానీ నా కోడలు నా ఇంట్లోనే ఉండాలి. మా ఇంటి పిల్లని మాతో పంపించండి అని వాళ్ళ నాన్నని అడిగి మరీ తీసుకొచ్చాను. ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది. మహాలక్ష్మిలా ఉంది. వాటర్ మెలన్, పొమోగ్రనేట్, గ్రేప్స్, వాట్ హ్యాపెన్ నిషా? తెలీదక్క, తన ఫోన్ తీయట్లేదు. కృష్ణ కంటి వెయిట్. వాడు వచ్చేటప్పుడు నేను ఫినిష్ చేస్తా. సారీ సారీ సారీ, చాలా లేట్ అయిపోయింది. సారీ సారీ నిషా. హాయ్, హౌ ఆర్ యు? వన్ సెకండ్. యా, ఐఎమ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. యా, ఐ నో. నిషా పెళ్లి నాపింది నువ్వే కదా? కృష్ణ అది అది అవన్నీ ఇప్పుడు నేనైతే ఊరికే వదిలిపెట్టేవాడిని కాదు. అదే కనుక ఇక్కడ చేస్తుంటే 2 ఏళ్లు జైల్లో పెట్టించేవాడిని. అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా? ఐఎమ్ నిషాస్ బావా అండ్ ఐ హావ్ ఆల్ ద రైట్ టు డూ దాట్. నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నా ముందు నాతో మాట్లాడు. నేను మాట్లాడతాను. ఇలా చూడండి, మీ సిస్టర్ ని లవ్ చేస్తున్నాను, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిషా నాకు అంతా చెప్పింది. నాకు ఓకే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్టాప్. ఏంటి నీకు ఓకే? నాకు ఓకే కాదు. నీ గురించి నేను తెలుసుకోవాలి. నేను ఇలా అనుంటే మన పెళ్లి అసలు జరుగుండేదే కాదు. కాసేపు మాట్లాడుకో. ఇక్కడికి నేను తీసుకొచ్చింది కార్ డ్రైవ్ చేయడానికి, అర్థమైందా? మీరు నిషాని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? మీకు మా నాన్న గురించి తెలియదండి. నేను ఆయన థిక్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం. నేనేమనుకుంటానో ఆయన అదే అనుకుంటారు. నాకేది ఇష్టమో ఆయనకి అదే ఇష్టం. ఐ సీ. పెద్దవాళ్ళ అంగీకారంతోనే పెళ్లి జరగాలి. కళ్యాణ్, మీ విలేజ్ లో తాటి ముజులు, పుల్లైసు, మామిడి తండ్రాలు అన్ని దొరుకుతాయా? బోల్డ్ దొరుకుతాయి. మీరు రండి, అంతకన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓ రియల్లీ? ఐ విల్ కమ్. నేను వెంటనే మా నాన్నతో ఈ విషయం మాట్లాడి మీకు చెప్తాను. ష్యూర్. అనా అనా రా అన్నా, అట్లా దిగదీసి కూర్చుంటే ఎట్ట చెప్పు అనా. సాన్నాళ్ళ తర్వాత కిట్టి ఫోన్ చేశాడు, వచ్చి మాట్లాడరాదా?